వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఆ టైటిల్ చూసినట్లయితే మీరు విజయ్ చుట్టూ జగన్ 11 సీట్ల అంశం, వైసీపీ ఏ ఇష్యూ పట్టుకున్నా ట్రోలింగే అని చెప్పేసి నేను టైటిల్ ఇవ్వడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడదాం. ఎప్పుడైతే తమిళనాట విజయ్ ఎన్నికల్లో ఒక సంచలనాన్ని నమోదు చేశారో అప్పటి నుంచి ఆయన విజయాన్ని వైఎస్ఆర్సీపీ క్లెయిమ్ చేసుకుంటూ వస్తుంది. సరే, దీన్ని క్రెడిట్ చోరీ అంటామా, క్రెడిట్ క్లెయిమ్ అంటామా, దానికన్నా ఇంకా పెద్ద పదం ఏదైనా ఉందో కానీ వైఎస్ఆర్సీపీ ఈ విషయంలో ఒక శృతి మించింది అనమాట. ఏ స్థాయిలో శృతి మించారు అంటే, విజయ్ యాక్చువల్గా ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి తన అన్న కొడుకు సాహిల్ పెళ్లికి వెళ్ళడం జరిగింది. అక్కడ పెళ్లి పెద్దగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారు. అక్కడికి ఆ పెళ్లి దగ్గరికి స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్తో సహా విజయ్ కూడా రావడం జరిగింది. అయితే విజయ్తో కాసేపు జగన్మోహన్ రెడ్డి అక్కడ కూర్చున్నారు, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు 2 minutes. ఆ తర్వాత తన ఎన్నికల ప్రచారంలో విజయ్ జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకున్నారు, ఓన్లీ 30 seconds. సో దీన్ని వైఎస్ఆర్సీపీ జగన్ ఫోటో పట్టుకున్న కారణంగానే విజయ్ అధికారంలోకి వచ్చారు అని చెప్పి క్లెయిమ్ చేస్తా ఉంది. అంతవరకు ఓకే చెప్పుకుందాం. కానీ అది ఎంత దూరం వెళ్ళిందంటే, విజయ్ మేనిఫెస్టోనే జగన్ మేనిఫెస్టోనే విజయ్ మేనిఫెస్టో. జగన్ ఎలాగైతే సంక్షేమ పథకాలతో జనంలోకి వెళ్లారో అలాంటి పథకాలనే విజయ్ జనంలోకి తీసుకెళ్తా ఉన్నారు. యాజ్ ఇట్ ఈజ్ గా జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే పరిపాలన చేశారో అలాగే విజయ్ పరిపాలన చేయాలనుకుంటున్నారు. విజయ్ వేసిన అడుగులన్నీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి నేర్చుకున్నవే. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే, విజయ్ని జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి చేత్తో పట్టుకుని బొమ్మరిల్లు సినిమాలో ప్రకాష్ రాజ్ గారికి సిద్ధార్థం నడిపించారు అనేది వైఎస్ఆర్సీపీ ఆ స్థాయిలో, ఇది అతిశయోక్తి లాగా ఉండొచ్చు చెప్తా ఉంటే, కానీ ఆ స్థాయిలో పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు. జనం నవ్వుతున్నారు, కామెడీగా సోషల్ మీడియా మొత్తం ట్రోల్ అవుతున్నారు. ఇవన్నీ వాళ్ళకి అనవసరం. లైక్ మావిగాన్ విషయంలో కూడా ఇంతే జరిగింది. తాము ఏది చెప్పినా జనంలోకి అంత సీరియస్గా వెళ్తుంది అనుకుంటారు, కానీ కింద జరుగుతుంది వేరు. కానీ క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నం కూడా చేయరు. ఒక లైన్ వరకు విజయ్ని ఓన్ చేసుకోవడం ఓకే, బట్ ఈరోజు ఎక్స్ట్రీమ్ లెవెల్కి అసలు ఆ రోజా విజయ్ గురించి మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డే విజయ రూపంలో అక్కడ అధికారంలోకి వచ్చారన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. అదొక ఇల్యూజన్, ఇదొక ఇల్యూజన్లో ఉన్నారు వాళ్ళంతా. మరి రేపు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాయిస్ ఎలా ఉంటుందో చూడాలి మనం, లండన్ నుంచి వచ్చిన తర్వాత. అది సరే, రాష్ట్రంలో ఉన్న గూగుల్ నేనే తెచ్చానంటేనో, ఆర్సెల్ఆర్ మెటల్ ఆదిత్య మెటల్తో నేనే భేటీ అయ్యానంటేనో, ఇవన్నీ లైట్ తీసుకుంటాం మనం, క్రాస్ చెక్ చేసుకోవచ్చు, అధికారంగా ఉన్నాయి కాబట్టి. ఆఖరికి ఈరోజు విజయ్ గెలుపుని కూడా తన ఖాతాలో వేసుకుంటుంది వైసీపీ అంటే అది నిజంగా ఒక అసలు ఎంత విపరీతమైన మనస్తత్వం అది. అయితే అలాంటి సిచ్యువేషన్లో ఒక 2-3 రోజులు ఇదంతా హడావిడి చేస్తున్నారు. విజయ్ జగన్ ఫోటో పట్టుకోవడానికి, కట్అవుట్ పట్టుకుంటే చాలు, కట్అవుట్ ఉన్నోడికి కంటెంట్ అవసరం లేదని ఏదేదో సినిమా డైలాగులు పెడతా నానా హడావిడి చేశారు 3 రోజులు వైఎస్ఆర్సీపీ మొత్తం. ఆ 3 రోజులు కూడా చేసుకుని అన్నట్టుగా అటు కూటమి కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ కామ్గా ఉన్నారు. కానీ సోషల్ మీడియా మాత్రం వాళ్ళని టార్గెట్ చేస్తూనే ఉండింది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏమైందంటే, 3 రోజులు 2 రోజులు వాళ్ళ ఆనందంలో ఉండనిచ్చిన తర్వాత ఈరోజు డిఫరెంట్గా టీడీపీ ఒక కౌంటర్ ప్రొడక్ట్ని తెర మీదకి తీసుకొచ్చింది. ఏం తీసుకొచ్చింది? ఈరోజు విజయ్కి అక్కడ పూర్తి స్థాయిలో 118 కావాలి మ్యాజిక్ ఫిగర్, అధికారాన్ని ఫామ్ చేయాలి అంటే. కానీ విజయ్కి వచ్చింది ఎక్కడ? విజయ్ ఎక్కడ వచ్చింది? ఓన్లీ 108 సీట్లు మాత్రమే. పాపం అక్కడ దాకా వచ్చారు, కానీ ఆ అధికార పీఠాన్ని పట్టుకోవాలంటే ఇంకా అతనికి 10 సీట్లు కావాలి. ఆ 10 సీట్లు ఇప్పుడు సవాల్గా మారే విజయ్కి. ఒకవైపు విజయ్ తండ్రేమో, మీరు కాంగ్రెస్ రండి, మీకు మాతో పొత్తులు పెట్టుకొని మీకు అధికారం ఇస్తామంటారు. ఒకవైపు డిఎంకేనేమో చాలా క్లారిటీగా మేము విజయ్తో పొత్తులు పెట్టుకోము అని చెప్పింది. ఇంకోవైపు ఈరోజు చూస్తే అన్నా డిఎంకే 2గా స్ప్లిట్ అయింది. విజయ్ పుణ్యమా అని ఈరోజు అన్నా డిఎంకే స్ప్లిట్ అయ్యి కొంతమంది విజయ్ వైపు వస్తూ ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది, మేము విజయ్కి మద్దతు ఇస్తాం, మా 5 సీట్లు విజయ్ వైపే, అందుకు తగ్గట్టు మాకు మంత్రి పదవులు ఇవ్వాలని ఒక మ్యాండేట్ ఏదో పెట్టినట్టున్నారు. కానీ ఈరోజు పాపం దశాబ్ద కాలంగా డిఎంకేకి అండ్ దాని కాంగ్రెస్కి మధ్య పొత్తులు ఉన్నాయి. విజయ్ పుణ్యమాని ఈరోజు ఒకరినొకరు మీరు వెన్నుపోటుదారులు అంటే విమర్శలు చేసుకుంటా ఉన్నారు. సరే, కారణాలు ఏమైనా రాజకీయాల్లో ఇవి సహజమే. ఆ స్థాయిలో విజయ్కి ఈరోజు కావాల్సిన మామూలుగా అయితే 10 సీట్లు, 118 సీట్లు కావాలంటే ఇంకో 10 సీట్లు ఉంటే ఆయన మ్యాజిక్ ఫిగర్ వచ్చేసినట్టే. గవర్నమెంట్ని కూడా ఫామ్ చేయొచ్చు. ఆల్రెడీ గవర్నర్ కూడా సమాచారం ఇచ్చారు, మేము ఏదైతే మీకు పూర్తి స్థాయిలో మాకు ఎమ్మెల్యేల మద్దతుని ప్రూవ్ చేసుకుంటామని చెప్పేసి, ఫ్లోర్ టెస్ట్ కూడా అవసరమైతే సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆయన పరేడ్కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఒక లెటర్ రాశారు గవర్నర్ ఉద్దేశించి. గవర్నర్ కూడా ఎక్కడో ఆయన విదేశాల్లో ఉన్నట్టున్నారు, రేపో మాపో రాబోతా ఉన్నారు. వాళ్ళని కొత్త ప్రభుత్వం ఏర్పడాల్సిందిగా ఆహ్వానించే అవకాశం కూడా ఉంటుంది. స్టాలిన్ కూడా పూర్తిగా రిజైన్ కూడా చేసి చక్కగా తన పద్ధతిగా తను ఏదో రాజకీయం చేసుకుంటూ ఉన్నారు. మమతా లాగా నేను చేయను అనుకుండా, రాజ్యాంగబద్ధంగా నలిఫై అయిపోయింది తన పదవి కాబట్టి రిజైన్ చేశారు స్వచ్ఛందంగా. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయ్కి నిజానికి 10 సీట్లు అనుకుంటా ఉన్నారు అందరూ అవసరమైంది. రేపు ఏదైతే అసెంబ్లీలో ఏదైతే ప్రమాణ స్వీకారానికి వాళ్ళని పూర్తి స్థాయిలో తీసుకొచ్చిన తర్వాత అక్కడ స్పీకర్గా ఒకరిని ఎన్నుకోవాల్సి ఉంటుంది విజయ్ పార్టీ వైపు నుంచి. సో స్పీకర్ స్థానంలో కూర్చున్న వ్యక్తికి ఓటేసే అధికారం ఉండదు ఏ ఇష్యూ వచ్చినా. అందుకే స్పీకర్ స్థానంలో కూర్చున్న వ్యక్తిని మనం ఏదైతే ఎల్పీ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేగా గుర్తించరు. సో ఆబ్వియస్లీ అక్కడ ఏం జరుగుతుంది, స్పీకర్ని కౌంట్ చేయరు. అంటే విజయ్కి ఇప్పుడు కావాల్సింది ఇంకొక సీటు కూడా కావాలి, అంటే 11 మంది కావాలి విజయ్కి మద్దతు.
సో 11 మంది అని ఎప్పుడైతే ఈ ప్రచారం జరుగుతోందో మళ్ళీ వైఎస్ఆర్సీపీ అగైన్ ఇక్కడ సీన్లోకి వచ్చింది. మీకు 11 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డితో పాటు, ఆ 11 తీసుకెళ్లి విజయ్కి మద్దతు ఇవ్వండి. విజయ్ని మీరే సీఎం చేసినప్పుడు అతని సీఎం స్థానానికి కొంచెం దూరంలో ఆగిపోయారు కదా, ఈ 11 మీరే తీసుకెళ్లి అతనికి మద్దతు ఇవ్వండి అని చెప్పి చాలా భయంకరంగా ట్రోల్ చేస్తా ఉన్నారు చాలా మంది. ఏ ముహూర్తాన జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు సాధించారో కానీ ఆ 11 అనేది చాలా సార్లు ఆయన సెట్ బ్యాక్ అవుతా ఉంది. మీరు చూసే టీడీపీ ఆయన డే 1 నుంచి 11 రెడ్డి అని టార్గెట్ చేస్తా ఉన్నారు, ఇంక్లూడింగ్ లోకేష్ అండ్ దెన్ హోమ్ మినిస్టర్ దాకా అందరూ 11 రెడ్డి అని జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు పెట్టినప్పుడల్లా ఆయన వెళ్ళలేదు కాబట్టి కావాలనే టీడీపీ వైపు నుంచి 11వ తేదీన అసెంబ్లీ సమావేశాలు పెడతా ఉంటారు ఎక్కువగా. 11వ తేదీ 11 గంటలకు 11 మందిని తీసుకుని 11 నిమిషాలకు అసెంబ్లీకి రండి మీకు దమ్ము ఉంటే అని చెప్పి మహిళా మంత్రులు కూడా జగన్మోహన్ రెడ్డిని సవాల్ చేయడం జరిగింది. అంతటితో ఆగారా? మొన్న మనం చూసాం పాపం పార్లమెంట్లో అక్కడ ఎంపీలకి, వైఎస్ఆర్సీపీ ఎంపీలకి స్పీకర్ అనుకోకుండానే ఆయన 11 నెంబర్ గది కేటాయించడం జరిగింది. వీళ్ళు వెళ్ళి గగ్గోలు పెట్టారు అక్కడ, మాకు 11 వద్దు, మాకు సెంటిమెంట్ అది, మాకు 11 వద్దు అంటే మళ్ళీ ఆయన తీసేసి 12 నెంబర్ గదిని కేటాయించడం జరిగింది. గవర్నర్ అనుకోని ఉండరు వాళ్ళకి 11 సెంటిమెంట్ అని, కానీ అనుకోకుండానే వాళ్ళకి 11వ సీటు వచ్చేసింది. సో అలా 11 అనేది జగన్మోహన్ రెడ్డికి ఒక యాంటీ సెంటిమెంట్గా మారింది. ఈ రోజున 11 రెడ్డి అని పిలవడం దగ్గర నుంచి ఈరోజు పార్లమెంట్లో రూమ్ ఇచ్చే వరకు కూడా 11 అనేది ఈరోజు ఆ 3 రోజుల పాటు తమదే అప్పర్ హ్యాండ్, విజయ్ని మేమే తీసుకొచ్చాం అధికారంలో కానీ వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసుకుంటే ఆ 3 రోజులు ఎంజాయ్ చేసుకుని వైఎస్ఆర్సీపీని ఈరోజు ఆ 11 సీట్లు మీరే ఇవ్వండి, మీకు 11 ఉన్నాయి కదా, విజయ్కి మద్దతు ఇవ్వండి అని చెప్పి ఆ కౌంటర్ ప్రొడక్ట్ని టీడీపీ రెడీ చేసింది ఈ రోజున. సో ఆ స్థాయిలో సెటైర్లు పేలుతూ ఉన్నాయి విజయ్ని మేమే గెలిపించాము అంటే. సో ఆ స్థాయి ఇక్కడ దిక్కులేదు 11 సీట్లకి. 11 సీట్లకి మీరు పరిమితం అయ్యారు. ఎవరుంటారో ఎవరు వెళ్తారో తెలియదు. మీరు అసెంబ్లీకి వద్దంటే సగం మంది ఎమ్మెల్యేలు వెళ్ళి సైన్లు చేసి దొంగతనంగా జీతాలు తీసుకుంటా ఉన్నారు. ఇతను వెళ్ళి విజయ్ని కల్పించానని చెప్పుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఏమో లోకేష్ బీహార్ వెళ్తే అక్కడ అధికారంలోకి వస్తే ఏదైతే బీజేపీ కూటమి లోకేష్ వల్లే అధికారంలోకి వచ్చిందా అని మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి ప్రచారం చేస్తే అక్కడ కేజ్రీవాల్ అధికారంలోకి దిగిపోతే బీజేపీ ముఖ్యమంత్రి స్థానంలోకి వస్తే అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు వల్లే అక్కడ వచ్చారా అని మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు మోహన్ చూసి అక్కడ ప్రభుత్వాలు మారుతున్నాయా అంటారు. కానీ ఈ రోజేమో విజయ్ జగన్మోహన్ రెడ్డి ఒక ఫోటో పట్టుకుంటేనే వీళ్ళే విజయ్ని అధికారంలోకి తీసుకొచ్చినట్టు. సో అందుకే ఆ స్థాయిలో ఆ 11 సీట్లు పర్ఫెక్ట్గా విజయ్కి అయిపోతాయి. పాపం ఎవరు కూడా ఆయన వెళ్ళి కాంగ్రెస్ను లేకపోతే డిఎంకేను అన్నాడీఎంకేను చేల్చడం ఇవన్నీ అవసరం లేకుండా ఈ 11 సీట్లు సరిపోయి ఉండేవి మైట్ బి. అందుకే జగన్మోహన్ రెడ్డి ఇట్లా క్లెయిమ్ చేసుకోముందే ముందు, చోరీ చేసే ముందు క్రెడిట్ వెనక ముందు క్రాస్ చెక్ చేసుకొని ఎలా మాట్లాడితే ఎంతవరకు బాగుంటుంది, దానికి ఒక సున్నితమైన లైన్ ఉంటుంది, ఆ లైన్ దాటకూడదని తెలుసుకొని మాట్లాడుతూ ఉండాలి.